హైదరాబాద్ నగరంలో ఎన్నాళ్లుగానో కొనసాగుతూ ఉన్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి చాలా ప్రాజెక్ట్స్ ముందుకొస్తున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే HMDA ద్వారా సిటీ కనెక్టివిటీని పూర్తిగా మార్చే ఫ్లాగ్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులన్నీ ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ఇంకా దక్షిణ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ కారిడార్స్ను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనది బుద్వేల్లో వరల్డ్ క్లాస్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. రేడియల్ రోడ్ 2ను ఔటర్ రింగ్ రోడ్తో సిగ్నల్ ఫ్రీగా అనుసంధానించనుంది ఈ ఇంటర్చేంజ్. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రాజేంద్ర నగర్ ఇంటర్చేంజ్ని కూడా అప్డేట్ చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడే ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ హైదరాబాద్కు ఒక ల్యాండ్మార్క్ గేట్వేగా నిలవనుంది. ఇది గనక స్టార్ట్ అయితే రేడియల్ రోడ్ 2, గచ్చిబౌలి, శంషాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలానే బుద్వేల్ లేఅవుట్, రాబోయే మూసీ రివర్ ఫ్రంట్, ఈ అన్ని దారుల మధ్య ట్రాఫిక్ సాఫీగా అడ్డంకులు లేకుండా సాగుతుంది. 488 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడే ఈ ప్రాజెక్టుకు HMDA ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ను పూర్తిగా మార్చే మరో భారీ ప్రాజెక్ట్ ఎలివేటెడ్ కారిడార్ 3. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నేరుగా శిల్పా లేఅవుట్ వరకు సిగ్నల్ ఫ్రీ ఎలివేటెడ్ రహదారి. దీని ద్వారా బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి ORRకు డైరెక్ట్ కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 1656 కోట్ల రూపాయలు. ఇది 2 దశల్లో అమలవుతుంది. ఫేజ్ 1లో ఫిలిం నగర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 5 కిలోమీటర్లు, ఫేజ్ 2 కమాండ్ కంట్రోల్ టవర్ నుంచి హకీంపేట కుంట వరకు 4 కిలోమీటర్లు. ఈ కారిడార్ గనక పూర్తయితే బంజారాహిల్స్, ఫిలిం నగర్, నార్నే రోడ్, ITC కోహ్నూర్ రోడ్, టీ హబ్, రాయదుర్గ్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా ఇప్పటికే భారీగా మారిన మెహదీపట్నం, గచ్చిబౌలి రేడియల్ రోడ్కు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తుంది. ఈ కారిడార్లో 4 లైన్లు, 6 లేన్లు, ఎలివేటెడ్ ఇంకా అప్గ్రేడ్ సెక్షన్లు ఉంటాయి. మొత్తం 6 ఎంట్రీలు, ఎగ్జిట్ ఇందులో ప్లాన్ చేస్తున్నారు. మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ MGIT నుంచి మణికొండ వరకు ఉన్న పైప్ లైన్ రోడ్ విస్తరణ. గండిపేట వద్ద ఉన్న MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్ను 6 లేన్లకు విస్తరించనున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న కోకాపేట్, నార్సింగి, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ ప్రాంతాల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ రోడ్డు విస్తరణ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు వ్యయం 110 కోట్ల రూపాయలు. ఇందులో 10 మీటర్ల వెడల్పైన డ్రైన్ కమ్ ఫుట్పాత్లు, చిన్న వంతెనలు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే ల్యాండ్స్కేపింగ్ లాంటి అన్ని ఆధునిక సదుపాయాలతో ఈ రోడ్డు అభివృద్ధి చేయనున్నారు. అలాగే గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ORR గచ్చిబౌలి స్ట్రెచ్ని కూడా విస్తరించబోతున్నారు. నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ORR ఎడమ వైపు క్యారేజ్ను 3 లేన్ల నుంచి 4 లేన్లకు విస్తరించనున్నారు. ఇది చిన్నదే కానీ కీలక ప్రాజెక్ట్ అవుతుంది. దీనికయ్యే వ్యయం 26.5 కోట్ల రూపాయలు. ఈ చిన్న మార్పులతో గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహం అనేది గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి తొందరగా వాడుకలోకి వస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.